చెప్పు రమ్య, వీళ్ళకి నిజం చెప్పు అనైతే దీప అంటూ ఉంటుంది. అలా అనేసరికి అంతా చెప్తాను, మొత్తం నిజం చెప్తాను అని రమ్య అయితే జ్యోత్స్నాకాస్ చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. చెప్పిందే చెప్తూ ఎంత సాగదీస్తావే, వేగంగా చెప్పు అనైతే పారిజాతం అంటూ ఉంటుంది. చెప్తాను అని బుర్రూపుతూ ఉంటుంది. చెప్తాను అని బుర్రూపడం కాదు, వేగంగా చెప్పు అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇక రమ్య అయితే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి అనైతే అంటూ ఉంటుంది. ఏంటిది నిజం చెప్పేస్తుందా ఏంటనైతే జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి అని అనేసరికి చెప్పు రమ్య, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, చెప్పు, నిజం చెప్పు అని దీప అంటూ ఉంటుంది. తను చెప్తుంది నిజం, నువ్వెందుకు తన్ని ఒత్తిడి చేస్తున్నా, తన్ని మళ్ళీ నీకు నచ్చినట్లుగా చెప్పడానికి ట్రై చేస్తున్నావా, తను నిజం చెప్పే వరకు ఆగు అనైతే శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక తన నా బిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అని చెప్పేసి అయితే నాంచుతూ ఉంటుంది రమ్య. అలా నాంచేసరికి సుమిత్ర వీళ్ళందరూ అయితే ఏం చెప్తుందా అని అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రమ్య అయితే అలా నాంచుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్నాకాస్ అయితే చూస్తూ ఉంటుంది రమ్య. శివనారాయణ కూడా ఏం చెప్తుందా అని అయితే వింటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే చెప్పద్దు అని అయితే సైగ చేస్తూ ఉంటుంది. ఇక చెప్పు రమ్య, అంతసేపు భయపడుతున్నావేంటి, చెప్పు అని అయితే దీప అంటూ ఉంటుంది. అబ్బా ఎంత చెప్తావే, కడుపులో పెరుగుతున్న బిడ్డ అని, నిజం చెప్పు అని అయితే పారిజాతం అంటూ ఉంటుంది. అలా చెప్పి మాకు విసిగిస్తున్నా కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరనేది చెప్తున్నావు కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గౌతమ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పారిజాతం. అలా అడిగిన రమ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి అని అయితే నాంచుతూ ఉంటుంది. అబ్బా ఎంత నాంచుతావే, చెప్పే అని చెప్పేసి పారిజాతం వీళ్ళందరూ అనేసరికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక శివనారాయణ, పారిజాతం అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. దీప కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక సుమిత్ర వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే ఇక చేతులు కట్టుకొని దీప భలే ఇరుక్కుంది మళ్ళీ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక దీప అయితే రమ్య చెప్పిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. అందరి మధ్యలో షేమ్ అయిపోతుంది.